హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలంటే నిన్న ఈ కాళేశ్వరం గురించి హరీష్ రావు గారు ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం గొప్పది అది ఇది అని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆ తర్వాత ఇక నిన్నండి ఒక సంఘటన జరిగింది, మాట్లాడదాం. దాని గురించి కూడా చూపిస్తాం మీకు. ఒక చోట క్లౌడ్ బరస్ట్ అయిందనమాట. క్లౌడ్ బరస్ట్ అయ్యి ఒక్కసారిగా ఒక పెద్ద ఒక 1 డే వర్షం కురిస్తే ఎంత వాటర్ అయితే వస్తాయో అంత వాటర్ ఒకేసారి ఆ ఊరి మీద పడిపోతే ఊరు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనపడింది. చాలా భయానకంగా ఉన్నాయి ఆ విజువల్స్. అవి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఈరోజు బులెటిన్ స్టార్ట్ చేయబోయే ముందుగా ఒక్కసారి ఈరోజు మనం గద్దర్ గారిని స్మరించుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు గద్దర్ గారి వర్ధంతి, సో 2వ వర్ధంతి అయింది. ఆయన వర్ధంతికి ఖచ్చితంగా మనం నివాళులు అర్పించి తీరాలి. ఎందుకంటే ఈయన రాగానే, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే, ఎందుకంటే గతంలో గద్దర్ గారు చనిపోయినప్పుడు మొత్తం ఆ కార్యక్రమం దగ్గర మొత్తం అంటే ఆ కార్యక్రమాన్ని క్యాప్చర్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మేము ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించాం, దగ్గరుండి ఆయన గౌరవప్రదంగా చేశాం. మేము అధికారంలోకి రాగానే ఆయనకు 3 ఎకరాలు, తర్వాత ఎంతో 3 కోట్లతో ఒక గద్దర్ స్మృతివనం కడతాం, ఇట్లాంటివన్నీ చెప్పి గద్దర్ అభిమానులు ఓట్లు దండుకొని బాగానే లాభపడింది కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు. ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. చాలామంది అభిమానులంతా కలిసి కొంత డబ్బులు జమ చేసుకొని గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ గత ముఖ్యమంత్రి ఏమో ఆయన్ని 2-3 గంటలు రోడ్డు మీద ఉంచోబెట్టాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో ఆయన స్మృతివనం కోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. మిగతా 2 డబ్బులు ఉంటాయి, ఇలాంటి మాటికి మాత్రం ఉండవు. సరే, రాజకీయాలు పక్కన పెడితే మనం మాత్రం గద్దర్ గారిని ఖచ్చితంగా స్మరించుకొని తీరాలి. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఏం జరిగినా, ఏమైనా నాటి తెలంగాణ నుంచి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉన్నప్పుడు తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలంగాణ సాయుధ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ కోసం కానీ ప్రజల కోసం కానీ ఆయన గజ్జెగట్టి పాట పాడిన సందర్భాలు ఈరోజుకి మర్చిపోలేం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరు తెలంగాణ మా తల్లి తెలంగాణ మా లాంటి పాటలతో ఒక ఊపారు గద్దర్ గారు. ఖచ్చితంగా ఆయన గురించి, ఆయన లేకుండా తెలంగాణ చరిత్ర లేదు. తెలంగాణ గురించి మాట్లాడాలన్నా, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడాలన్నా మొదటి వరుసలో గద్దర్ గారి పేరు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రవీంద్ర భారతిలో గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. పెద్ద సంఖ్యలో హాజరుగాండి. మనం కూడా అక్కడి నుంచి లైవ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, లేదా అక్కడికి వెళ్ళి మనం రికార్డ్ చేసుకొచ్చి సాయంత్రం అన్నా మనం వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా గద్దర్ గారిని మనం ఆయనకి మన నివాళులు అర్పిస్తున్నాం ఆదాబ్ హైదరాబాద్ తరపు నుంచి. రైట్, ఇక మిగతా వార్తలు చూద్దాం మనం ఒకసారి. ఆదాబ్ హైదరాబాద్లో ఇవాళ మెయిన్గా మనకి ఈ నీట్ ఎగ్జామ్స్ గురించి సుప్రీంకోర్టు కీలక తీర్పు రిజర్వ్ చేసింది. దాని గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తర్వాత ఈ ట్రంప్కి పిచ్చెక్కింది, పూర్తిగా పిచ్చోడిగా మారిపోయాడు అనమాట ట్రంప్. 250%, 300% సుంకాలు విధిస్తామంటున్నాడు మన మీద. ఇక అంతే ఉంటుంది కథ. మరి ఇంకా అమిత్ షా సరికొత్త రికార్డు అంటండి. కేంద్ర హోంమంత్రిగా ఎక్కువ రోజులు అంటే 2193 రోజులు ఇంతవరకు ఎవరు వరుసగా హోమ్ మినిస్టర్గా చేయలేదంట, ఈయనే చేసిండంట. ఇంకా తర్వాత మనకు ఆదాబ్లో బీసీ ఉద్యమం ఎవరి కోసం, 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయా, బీసీ బిడ్డలను ఏమార్చడానికి ఆడుతున్న నాటకమేనా అని చెప్పి ఒక కథనం ప్రచురించారు ఆదాబ్లో. పూర్తిగా డీటెయిల్డ్గా అనాలిసిస్తో అసలు ఆ బీసీ కులగణన చేసిన దగ్గర నుంచి, బీసీ రిజర్వేషన్ల దగ్గర నుంచి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల దాకా పూర్తి విశ్లేషణాత్మకంగా ఒక స్టోరీ వచ్చింది ఆదాబ్లో. చూద్దాం మనం దాని గురించి. ఇక 42% బీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలంట. ఈరోజు ఢిల్లీలో వీళ్ళు 20,000 మందితో భారీ ధర్నా చేయబోతున్నారట కాంగ్రెస్ వాళ్ళు. ఇదిగో దళాలి జలమయం, నాకు చెప్పా కదా, అసలు వాటర్ చూడండి ఎట్లా, ఒక సునామీ వస్తే ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది పరిస్థితి. చూపిస్తా విజువల్స్ అవి కూడా. ఇక బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలంట. మరి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ ముక్క? 10 ఏళ్ళు మీరు వరుసగా 2 సార్లు వరుసగా మీరే గెలిచారు కదా, అప్పుడు చెప్పేది ఉండే కదా బ్యాలెట్ పేపర్ పైన ఎన్నికలు జరపాలి, మాకు ఈవీఎంఎల్ పైన నమ్మకం లేదని. ఇదేంటంటే అండి, టు బీ హానెస్ట్గా ఎలా ఉందంటే పరిస్థితి, చిన్నపిల్లడు ఎగ్జామ్ ఫెయిల్ ఎందుకు అయ్యారా అంటే క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చారు, లేకపోతే ఏవో సాకులు చెప్తాడు చూసారు. అట్లా ఓడిపోయిన ప్రతోడు ఈవీఎంల గురించి మాట్లాడాడు.
ప్రతోళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు కావచ్చు. మరి మీరు అసలు ఈవీఎంలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, అది వేరే విషయం అనుకోండి. ఇట్లా ఓడిపోయిన ప్రతోళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడేటోళ్ళే. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు గెలిచినప్పుడు మేము గెలిచాము కానీ ఈవీఎంలో తప్పు జరిగింది, మేము ఇంకా బాగా గెలిచి ఉండేవాళ్ళం, లేకపోతే ఈవీఎంలను బ్యాన్ చేసేస్తున్నాం అని చెప్పి మీరు అప్పుడు అనాల్సింది అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు బాగానే ఉంది సమ్మగా. ఓడిపోయిన తర్వాత మాత్రం ఈవీఎంలలో తప్పులు గుర్తొస్తున్నాయి ఒక్కొక్కరికి. రైట్, ఇక బుకాయింపు రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరు, బీఆర్ఎస్ నేతలు ఇంకెంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు అని పొంగులేటి గారు చెప్తున్నారు. ఇంకా కాళేశ్వరం అవినీతి స్పష్టంగా కనపడుతుందని చెప్పి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి ఖచ్చితంగా 100కి 1000% అన్న విషయం అందరికీ తెలిసింది. కానీ దీనిపైన మీ బీజేపీ స్టాండ్ అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ బీజేపీ పార్టీ నేతలు ఈటెల్ లాంటి వాళ్ళేమో కొంత అనుకూలంగా మాట్లాడుతున్నారు, మీ పార్టీ నాయకత్వం మోడీ లాంటి వాళ్ళేమో కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం లాంటిది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ మరి విచారణలో మాత్రం మీరు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎవరు పెద్దగా మూమెంట్ ఇస్తలేరు. మరి ఇక మణిపూర్లో ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఏవైతే ఈ మత కలహాలు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇంకొక 6 నెలలు మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది మన హైదరాబాద్లో సిటీలో బంజారాహిల్స్ సెంట్రల్లో భారీ వర్షం పడింది కదా నిన్న మొన్న. ఈ భారీ వర్షానికో మరి ఏం జరిగింది తెలియదు కానీ ఒక వాటర్ ట్యాంకర్ ఫుల్ లోడ్ తేలుతుంటే రోడ్లోకి అమాంతం దిగబడిపోయింది. ఇది మన పరిస్థితి. నిన్న ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. తెలంగాణకు కాళేశ్వరం వరప్రదాయని కమిషన్ నివేదిక కక్షాదింపు కోసమే కేసీఆర్ని ఇబ్బంది పెట్టే లక్ష్యంతోనే విచారణ అంట. కేసీఆర్ని నిజంగా 100% ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో లోపల వేస్తుండే. పెద్దగా పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ గురించి సీరియస్గా. పట్టించుకుంటే కథ వేరే ఉండేది. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడుతున్నాయి. ఇక ఈనాడు చూస్తే ఈనాడులో ఇవాళే కాంగ్రెస్ మహాధర్నా చేయబోతున్నారంట. రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో సీఎం పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారంట. మరి ఏం చేస్తున్నారో ఊరికే టైంపాస్ చెప్పే కదా, జస్ట్ ఢిల్లీ పోవాలా సరదాగా కాసేపు అక్కడ టైంపాస్ చేసి రావాలి అంతే. అంతకు మించి ఇప్పుడు నేను చెప్తున్నాను, 100% చెప్తున్నా. ఎవరన్నా రాసి పెట్టుకోండి, ఈ వీడియో కావాలంటే రికార్డ్ చేసి పెట్టుకోండి, ఒక ముక్క పక్కన తీసి పెట్టుకోండి. వీళ్ళు వస్తారు రేపు, ఇంకో అదే దీక్ష అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అయినా, ఇంకో వారం తర్వాత అయినా, నెల తర్వాత అయినా మేము ఢిల్లీ వెళ్ళాము, కేంద్రం మెడల్ ఉంచుదామని ప్రయత్నం చేసాం, కాకపోతే మెడల్ అందలేదు మాకు. మరి ఇంకా టైం లేదు కదా, టైం అయిపోతుంది కదా, కోర్టు ఎలక్షన్స్ కంప్లీట్ చేయమంటుంది. కాబట్టి ఈసారికి మరి కానిచ్చేద్దాం, మనం అందరం పార్టీ తరఫున 40% ఇస్తాం, ఈసారికి కానిచ్చేద్దాం, బట్ నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం తొడగొడతాం మేమని చెప్పకపోతే చూడండి, మీరు రాసి పెట్టుకోండి. ఈ మాట కాంగ్రెస్ పార్టీ నుంచి రాకపోతే నేను దేనికైనా సవాలండి, దేనికైనా సవాల్. నేను ఇంకా త్వరలో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారంట. అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్పై శిక్షణ ఇస్తున్నారంట. మంచి విషయం అది. ఉత్తరకాశీలో ఉత్పాతం, ధరాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద. అసలు దారుణమైన విషయం అండి ఇది. చూపిస్తాం మీకు, విజువల్స్ చూపిస్తాం అవి కూడా. ఇక అంతర్గత మథనం, ప్రశ్న పత్రాల సరళిపై 10వ తరగతి విద్యార్థులు ఎదురుచూపులు. అంతర్గత అంటే ఇంటర్నల్ మార్క్స్ అనుకుంటే, ఇంటర్నల్ మార్క్స్ ఉండవని గత ఏడాది నవంబర్లో జీవో. ఎన్సీఈఆర్టీ ప్రశ్నించడంతో పునరాలోచనలో పాఠశాల విద్యాశాఖ. చూద్దాం దీని గురించి కూడా. ఇక ఏకపక్షం, నిరాధారం, కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ. ఓవైపే చూసి విని నిలబడి నివేదిక ఇచ్చినట్లు ఉందంట. నెక్స్ట్ ఇక అదిగో కేటీఆర్ చెప్తున్నాడు కదా, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ పెట్టండి అని చెప్పి దాని గురించి రాశారు. సుంకాల బాంబులు వెలుస్తాడంటే 24 గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతా, ఆ దేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. ఈ మనం మోడీ ఏమో వెళ్ళి మోడీ ట్రంప్ మంచి బాయ్ అని చెప్పి తిరిగి వచ్చారు, ఎలక్షన్స్లో ప్రచారం కూడా చేశారు. ఈడేమో గెలిచిన తర్వాత మనల్ని తంతున్నాడు వీడు. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈ మన గువ్వల బాలరాజు కథ ఉంది కదా, వెళ్ళాడు కదా, ఆ స్టోరీ గురించి రాశారు. ఆగిన చోటు నుంచే ఫామ్ హౌస్ కేసులోని కీలక వ్యక్తులతోనే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ ఆరంభం చేసిందా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక ఆర్టికల్ రాశారు. గతంలో కథ గుర్తుందిగా అందరికీ, నలుగురు ఎవరైతే ఉన్నారో మా జాతిరత్నాలని చెప్పాడు కేసీఆర్, ఆ జాతిరత్నాలతోనే బీజేపీ మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్టుగా కనపడతా ఉంది. ఇదిగో విషయం ఏంటంటే అండి, నువ్వు తినకపో, నువ్వు నీళ్ళు తాగకపో, నువ్వు స్నానం చేయకపో, నువ్వు చచ్చిపో అవసరం అయితే, కానీ తెలంగాణ మాత్రం ఖచ్చితంగా కాళేశ్వరం అప్పు కట్టాల్సిందే.
నో వే, నో ఛాన్స్, కట్టి తీరాల్సిందే. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు అండి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కట్టి తీరాల్సిందే మనం. రుణాల రీస్ట్రక్చరింగ్కి రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు కుదరని తేల్చి చెప్పేసిన బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థ. ఆర్ఈసీ నుంచి అత్యధికంగా 10.90తో వడ్డీతో రుణం. బుద్ధున్నోడు ఎవడో కూడా, ఇది సామాన్యులు మనలాంటి వాళ్ళు ఎవరో కూడా దాదాపు 11 వేసుకోండి రౌండ్ ఫిగర్గా, 11% ఇంట్రెస్ట్తో లోన్లు ఇస్తానంటే ఎవడు తీసుకోడు. మీరు తీసుకుంటారు ఎవరన్నా ఏ బ్యాంక్ దగ్గర నుంచైనా? అదే మనకి బ్యాంకులు 9, 10, 11% ఇంట్రెస్ట్ ఇస్తాయి, తప్పని పరిస్థితిలో తీసుకుంటాం. కానీ ప్రభుత్వం 11% ఇంట్రెస్ట్ తీసుకోవడం బహుశా దేశ చరిత్రలో మొదటిసారి కావచ్చు. ఇదే దీనికి మళ్ళీ అంటాడు కాంగ్రెస్ నివేదిక కుట్ర, అది కాళేశ్వరం నివేదిక కాదు, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని చెప్పి నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో చెప్పి ప్రయత్నం చేశాను. అసెంబ్లీ పెట్టాం అంటున్నాడు. అసెంబ్లీ పెడతారు, మరి అసెంబ్లీకి మీతో పాటు మీ మామను కూడా తీసుకురావాలా. ఉత్తరాఖండ్లో జల ప్రళయం, 2 గంటల వ్యవధిలో 2 సార్లు మేఘ విస్ఫోటనం, 4 మృతి, 70 మందికి పైగా గల్లంతు. 4 కాదు ఇంకా ఎక్కువ మందే చనిపోయిన పరిస్థితి కనపడుతుంది అక్కడ. పర్యావరణ విధ్వంసంతోనే వరదలంట. ఇదిగో ట్యాంకర్ని మింగిన రోడ్డు చూడండి ఎట్ట దిగిపోయిందో అసలు. స్లాబ్ కూలిపోవడంతో నాలాలో పడిపోయిన వాటర్ ట్యాంకర్. అరే 30 ఏళ్ల కిందటి నాలా స్లాబ్ అంటండి అందులో. ఇంకా నయం అంటే ఎవరికేం కాలేదనుకుంటా బహుశా. అదేదో స్కూల్ బస్సో ఇంకేదన్నా ఉండుంటే పరిస్థితి ఏంటో చూడండి, ఆలోచించండి. ఇతర రాష్ట్రాల్లో ఇంట్రెస్ట్ చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికులే అట. ఇక్కడ నుంచి బీసీ రిజర్వేషన్ల సాధనకు నేడు ఢిల్లీలో సమరం. ట్రైన్ దిగేసి రైళ్ళు నిన్న పొద్దున ఎక్కారు, వెళ్ళిపోయారు అప్పుడే. బాగానే పోయింది ట్రైన్ వెళ్ళదు ఫాస్ట్గా. అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా అంటండి వీడు. ఈయన పెద్ద మనిషి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తాను, మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తాను అంటున్నారు. ఏంటి ఇప్పుడు ఉపయోగం ఏంటి? అంటే మీరు త్యాగం అంటే దానికి ఒక డెఫినేషన్ ఉండాలి కదా సార్. మీ త్యాగానికి డెఫినేషన్ ఏంటి? మునుగోడుకి మీరు రిజైన్ చేస్తే, మునుగోడు ప్రజల కోసం మీరు రిజైన్ చేస్తే మునుగోడుకి ఏమొస్తుంది? ఒక ఎయిర్పోర్ట్ వస్తుందా? ఒక సీ హార్బర్ వస్తుందా? ఒక ఇస్రో, ఒక స్పేస్ స్టేషన్ వస్తుందా? ఒక ఐఐటి వస్తుందా? ఒక ఎన్ఐటి వస్తుందా? మునుగోడుకి ఏమొస్తుంది మీరు రాజీనామా చేస్తే మీ త్యాగ ఫలితంగా? మీ మంత్రి పదవి కోసం అని చెప్పండి, ఓకే. మునుగోడు కోసం అని కథలు ఎందుకు మాట్లాడదాం దాని గురించి కూడా. ఇక భారత్పై భారీగా సుంకాలు మరో 4 గంటల్లో చేస్తారంట. రష్యా నుంచి చమురు కొనుగోళ్లే కారణం అని చెప్తున్నాడు ట్రంప్. దోస్ నా రాహా, ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎద్దేవా. మాస్కోలో పర్యటించనున్న అజిత్ దోవల్. భారత్ దారికి తెచ్చుకొని చమురు అమ్మాలన్నదే ట్రంప్ ప్లాన్ అంట. చూద్దాం ఎంతవరకు జరిగిద్దో ఇది. అబ్బా ఈ వార్త చూసారా, దారుణంగా ఉంది కదా. బలవన్మరణలు అంటే ఆత్మహత్యల విషయంలో మన తెలంగాణ 5th ప్లేస్లో ఉందంటండి. అయ్యయ్యో 1,00,000 జనాభాకు 26 మంది మన దగ్గర ఆత్మహత్య చేసుకుంటున్నారంట. మాట్లాడాల్సిన అంశం, చాలా సీరియస్గా దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇవి ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి మనకి. ఒక్కసారి దిశ చూస్తే, దిశలో టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రక్రియ యథాతథంగా కొనసాగించాలన్న హైకోర్టు. ఇక నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేయబోతుంది. ఇక ఈ నీట్ ఎగ్జామ్స్ సంబంధించి 2 ఏళ్ళు ఇతర ప్రాంతాలు చదివితే స్థానికులు గారా, విద్యార్థులకు అన్యాయం చేయొద్దు, 2014 నిబంధనలు 2 ఏళ్ళు 4 ఏళ్ళ సమయం ప్రస్తావించారని చెప్పి కోర్టు కొన్ని క్వశ్చన్లు అడిగింది. ఇక సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయండి, విద్యార్థుల ఒరిజినల్స్ కాలేజీలో ఉండడం చట్టవిరుద్ధం, ఫీజు రియంబర్స్మెంట్ సాకుతో వేధించద్దు. మామూలు వేధింపు కాదండోయ్, మామూలు వేధింపు కాదు. ఒక సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి రాశారు కానీ ప్రతి కాలేజ్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, బీటెక్ కాలేజ్, ఏ కాలేజ్ అయినా సరే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆగిపోయినాయని చెప్పి పిల్లల సర్టిఫికెట్లు లక్షల మంది ఆపేశారు. లక్షల మంది, ఒకళ్ళే ఇద్దరే కాదు. చక్రబంధంలో కేసీఆర్ పాపం నిజంగానే దోషిగా నిలబెట్టిన కాళేశ్వరం కమిషన్ త్వరలో బహిర్గం కాతున్న విద్యుత్ ఒప్పందాల విషయాలు కూడా. విద్యుత్ కూడా ఉంది ఇంకో కథ మనోడికి. ఓవైపు కేటీఆర్పై కవిత విమర్శలు, మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటే ఊహాగానాలు, అంతలోనే కమలం గుటి గువ్వల. త్వరలో ఇంకొందరు పాపం ఊహించలేం మరి పెద్దసారి. ఇవాళ నుంచి ఏదో చండీయాగం చేస్తున్నారంటగా, మరి ఏమన్నా మార్పు వస్తుందో చూద్దాం. ఇక స్థానిక ఎన్నికల్లోపు వైటీడీఏ బోర్డు నియామకం, చైర్మన్తో పాటు 18 మంది సభ్యులంట త్వరలో నామినేట్ చేయబోతున్న సీఎం. ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డు కట్టంటండి. ఇలాంటివి రాష్ట్రంలో 8 లక్షల కార్డులు ఉన్నట్టు అంచనా. చర్యలు చేపడానికి సిద్ధమైన కేంద్రం. ఆధార్, పాన్ కార్డుల ద్వారా వివరాల సేకరణ. ఇది ఒక పెద్ద కథ. దీని గురించి మాట్లాడదాం మనం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే, కొడుకు ఐటీ కడతా ఉంటాడు, ఓకే, ఆడు హైదరాబాద్లోనే ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, నెలకి 1,00,000-2 లక్షలు జీతం సంపాదిస్తూ ఉంటాడు. వాడు పిల్లలతో ఇక్కడ బాగుంటాడు, వాడు మంచి ఫ్లాట్, కారు, గీరంత కథ బాగుంటుంది. వాడు ఏం చేస్తాడు, తల్లిదండ్రులను పట్టించుకోడాడు, కనీసం తల్లిదండ్రుల మొహం కూడా చూడ్డాడు.
ఇంటికి అప్పుడప్పుడు కూడా పోయాడు, పండగకో దసరాకో తప్ప ఇంటికి పోడు, తల్లిదండ్రులను ఏం పట్టించుకోడు. మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పాలి కదా మరి మీరు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, దీని గురించి ఒకసారి ఆలోచించాలి మరి దీనిపైన. సత్యపాల్ మాలిక్ కన్నుమూత, అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస. గతంలో జమ్మూ కాశ్మీర్, బీహార్, గోవా, మేఘాలయాలకు గవర్నర్గా సేవలు అందించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా ఆయన ఉన్నారంటండి. ఇక కేంద్ర సర్వీసులకు అలుగు వర్షిణి, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియామకం 4 ఏళ్ల పాటు కంటిన్యూ చేయబోతున్నారు. ఇక ట్రంప్ ఏమో 24 గంటల్లో భారత్పై భారీ సుంకాలు విధిస్తా అని చెప్తున్నారు ట్రంప్. అసెంబ్లీలో చీల్చి చెండాడతారంట ఆయన, ఎవరు, హరీష్ రావు గారు. మంచిదేగా సార్, మేము ఎదురు చూస్తుంది అదే అసెంబ్లీకి మీరు మీ మామ రావాలి, చీల్చి చెండాడాలి. అది ఎవరెవరిని చీల్చి చెండాడతారో తర్వాత విషయం, మనం ఇప్పుడు అవసరం లేదు. కానీ చీల్చి చెండాడతాం, ఎంత జరగాలి ఎవరో ఒకళ్ళది, మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇక సిఎస్ రామకృష్ణారావు లక్కీ అంట. నిజమేనండి, దాన్ని నేను పేరు మర్చిపోయాను నేను చెప్పటం. రామకృష్ణారావు అసలు ఈయన పేరు లేదు కాళేశ్వరం రిపోర్ట్లో, ఈయన పేరే లేదు. నిన్న చెప్పే కదా, కొంతమందిని తప్పించడానికి, కొంతమందిని సైడ్ చేస్తానికి, కొంతమందిని సేవ్ చేస్తానికి ఒక కథ నడుస్తుందని. ఈయన పేరే లేదు మరి దాంట్లో. అసలు ఆర్థిక మంత్రిగా ఉంది ఈటెల రాజేంద్ర, కానీ ఆయనకి తెలవకుండా కూడా ఆర్థిక శాఖ సెక్రటరీ కొంతమంది డైరెక్ట్గా నిధులు ఇచ్చేశాడు, ఆర్థిక మంత్రికి తెలియకుండా. ఇలాంటివి కూడా కొన్ని పక్కన పడేశారు. మరి మాటలు కదా, వాటి గురించి కూడా మనం. ఇక మంత్రి పదవి లేనట్లేనా, అందుకే సీఎంపై రాజగోపాల్ రెడ్డి పరోక్ష విమర్శలు. పార్టీకి తలనొప్పిగా మునుగోడు ఎమ్మెల్యే వ్యవహారం. ముఖ్యమంత్రిని కార్నర్ చేసి వరుస ప్రసంగాలు. ఇప్పుడు ఈయన రిజైన్ చేస్తా అంటాడు, ఒకసారి చేయనివ్వండి రిజైన్. ఒకసారి రిజైన్ చేస్తే కదా, లాస్ట్ టైం ఓడిపోయాడు రిజైన్ చేసి మునుగోడు నుంచి బై ఎలక్షన్ వస్తే. మరి ఈసారి చూద్దాం. నెక్స్ట్ వెలుగు, ప్రభాత వెలుగు చూద్దాం. ప్రభాత వెలుగులో దీంట్లో కూడా మెయిన్గా ఈ ఉత్తరాఖండ్ క్లౌడ్ బర్స్ట్ గురించే కనిపిస్తుంది మనకి. 4 మృతి, 60 మంది గల్లంత్ అని చెప్పి దీని గురించి రాశారు. ఇక ఢిల్లీకి బీసీ సెగలేదు పొగలేదు, ఊరకే పోయేరాళ్ళు. తెలంగాణ జాతిపిత యాదిలో ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడపలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరిని ఏకం చేసి స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ శ్వాసగా ధ్యాసగా తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ సార్ జయంతి వాళ్ళంట. ఓకే, మరి ఏందండి ఒక్క పత్రికలో కూడా గద్దర్ గురించి రాయలేదు. ఇంకా సభ నడిపేది మీరే, అమిత్ షానా? రాజ్యసభలోకి సిఐఎన్ఎస్ఎఫ్ బలగాలను పంపడం ఏంది? డిప్యూటీ చైర్మన్పై ఖర్గే ఫైర్. ప్రతిపక్ష నేతలు హక్కులు ఉల్లంఘిస్తున్నారని విమర్శ అంట. న్యాయ వ్యవస్థనే ఇదిగో ఇది చూద్దాం ఒకసారి. నిన్న మనోడు ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా, రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ అంట. కాకపోతే ఆ గుండెకాయకి స్టంట్లు వేసినా పని అయ్యట్లేదు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా పని అయ్యేట్టు కనపడుతుందా మీ గుండెకాయకి. ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా 1,00,000 ఎకరాల్లో పంటలు పడినాయి. కేసీఆర్ 100 ఏళ్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం కట్టారు. 100 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని కడితే అది 2 ఏళ్ళకే పడిపోతుంది సార్. రైట్, ఇక న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కే లేదా? హరీష్ రావుపై మండిపడిన మంత్రి ఉత్తమ్. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఆయన కౌంటర్ ఇచ్చాడనమాట. ఇక వీసా గడువు ముగిసిన అమెరికాలో ఉంటే కఠిన చర్యలు తీసుకోబోతున్నారంట. భారతీయులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరిక. 24 గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు విధించబోతున్నారంట. 20% సుంకాలు వేసినా రష్యా నుంచి ఆయిల్ కొంటుందని అక్కసు. అమెరికా పోవాలంటే 13 లక్షలు కట్టాల్సిందే. షూరిటీ బాండ్లు ఇవ్వాలని యూఎస్ఏ రూల్స్. గడువులోగా చెల్లించకపోతేనే రిఫండ్, లేదంటే నో. ఇప్పుడు ఒకటండి, ఈ ట్రంప్ గాడి వల్ల కావచ్చు, ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈ అమెరికాలో ఇట్లాంటి కథలే ఉంటాయి. ఎందుకు అక్కడ ఏం ఉపయోగం అమెరికాలో ఉండటం వల్ల? అదేదో ఇండియాలో ఇప్పుడు ఒకటండి, మనం ఉండబట్టే అమెరికా బతికి బట్టగడుతుంది. మనం ఉండబట్టే అక్కడ అన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని ఉద్యోగాలు కావచ్చు, అక్కడ అంత డెవలప్మెంట్ కావచ్చు. మన వల్లే. మనం వచ్చేస్తే వాళ్ళే అడుక్కు తింటారు. ఆడు పో 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 చీచి పో 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 అని ఎంత మనల్ని ఇసికించుకుంటున్నా ఎందుకు ఆడ ఉంటున్నాం మనం? ఇంకా ఎందుకు అంత కర్మ మనకి? ఆలోచించాలి ఒకసారి మన వాళ్ళంతా. రాహుల్ మాటలో తప్పే ఉంది. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అపోజిషన్కు ఉంటుంది. రాహుల్పై సుప్రీంకోర్టు జడ్జి కామెంట్లను ఖండించిన ఇండియా కూటమి నేతలు మొత్తానికి చాలా రోజుల తర్వాత కలిశారు. ఏళ్లలో అసలు యాక్చువల్లీ ఇండియా కూటమిలో సరైన నాయకులు లేడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి యూనిటీ లేదు. అది ఉంటే ఎప్పుడో బాగుండేది వీళ్ళది. ఇక స్వేచ్ఛ చూద్దాం. స్వేచ్ఛలో ఈ ఎమ్మెల్యే పనితీరు గురించి రాస్తున్నారు కదా వీళ్ళు. 2 ఎమ్మెల్యే గురించి రాశారు. లక్ష్మారెడ్డి గురించి, ప్రకాష్ గౌడ్ గురించి ఏమనుకుంటున్నారు రాశారు. ఇక భారత్పై పగబట్టిన ట్రంప్ అని చెప్పి ఇంకో వార్త. సో ఈ కాళేశ్వరం గురించి, నిర్వహణ ఎప్పటికీ గుదిబండే. వరుసగా కరువు వస్తేనే కాళేశ్వరం ఉపయోగం.
తెలంగాణకు వైట్ ఎలిఫెంట్గా మారింది అని చెప్పి రాశారు వీళ్ళు. ఆ తర్వాత కమిషన్ నివేదికని వీళ్ళు ఒక్కొక్కటిగా రాశారు. దాని గురించి బీఆర్ఎస్ ఏం చెప్పింది అనే వర్షన్ కూడా దీంట్లో రాస్తున్నారు. మొత్తానికి ఏది వాస్తవం, నిజానిజాలపై కొనసాగుతున్న పొలిటికల్ చర్చ. 2 ఏళ్ళు రైతు భరోసా ఇవ్వచ్చు, తలకు మించిన భారంగా అప్పు ఉండబోతుంది, ఏది కాళేశ్వరం వల్ల. ఇక గువ్వల దెబ్బకు గులాబీ అలర్ట్, నేతలు పార్టీని వేడకుండా చర్యలు, మాజీ ఎమ్మెల్యేకు టచ్లో అధిష్టానం. పాపం రెడీ చేసుకుంటున్నారు. బీసీ ధర్నా ఢిల్లీ వెళ్ళారు వీళ్ళు, ఏం ఉపయోగం తెలియదు దానికైతే. చిరంజీవి ఇంటికి నిర్మాతలు వెళ్ళారంట, షూటింగ్స్ నిలుపుదలపై ఏకరువు. ఈ సినీ ఇండస్ట్రీలో పెద్ద గొడవ అవుతుంది కదా, సినిమా షూటింగ్లు అన్నీ ఆపేశారు కదా, దాని గురించి పంచాయతీ తేల్చమని చిరంజీవి ఇంటికి వెళ్ళారంట అందరూ. ఇక డీజీపీ పోస్ట్ కోసం ఐపీఎస్ల రేస్, వచ్చే నెల రిటైర్ కానున్న జితేందర్ పోస్ట్ కోసం ఐపీఎస్లో ముమ్మల ప్రయత్నాలంట, డీజీపీ పోస్ట్ కోసం. మరి ఇక మంత్రి పదవి వరించేనా, వరుసగా హాట్ కామెంట్లు, నిత్యం అసంతృప్తితో స్టేట్మెంట్లు, సీఎం వ్యాఖ్యలపై కూడా ఖండనలు, హైకమాండ్ మధ్యలో ఏమున్నదో. మరి కేంద్రానికి విన్నపాలు, తెలంగాణకి యూరియా కావాలని చెప్పి అడుగుతున్నాం మనం, పెద్దగా కేంద్రం పట్టించుకోవట్లేదు. చూద్దాం. ఎవ్వరు రాయలేదండి, వీళ్ళొక్కరు రాశారండి, స్వేచ్ఛ వాళ్ళు ఒక్కరు రాశారు. ఉద్యమానికి ఆయువు పట్టు, నేడు ప్రజాయుద్ధనకు గద్దర్ వర్ధంతి, ఆయన సేవలను గుర్తు చేసిన సీఎం రేవంత్, పాటలతో చైతన్యపరిచి మరిదేశ ఉద్యమానికి ఊపిరిలూదారని ప్రశంస. గ్రేట్, నిజంగా స్వేచ్ఛ వాళ్ళు కనీసం రాశారు, మిగతా వాళ్ళు ఎవరు రాయలే. కాకపోతే రేవంత్ రెడ్డి ఏం గుర్తు చేసుకోవట్లేదు. ఇదేదో సరే ఏదో రాశారని ఆనందపడాలా, రేవంత్ రెడ్డి గుర్తు చేసుకుంటే బాధపడాలి, తెలవని విషయం ఇక్కడ. రేవంత్ రెడ్డికి గుర్తుండండి, ఈ పాటికి గద్దర్ గారికి ఇస్తారన్న స్మృతివనం ఏమైంది, ఆయనకి కుటుంబానికి ఇస్తాను డబ్బులు ఏమైనాయి, ఇవన్నీ ఏమైనాయి. రైట్. ఇక నమస్తే తెలంగాణలో ఇవాళ ఒక పొద్దున్నే ఈ హెడ్లైన్ చూడగానే కడుపుబ్బనవ్వానండి నేను. ఒక 5 నిమిషాల పాటు మంచిగా, అసలు ఆగలేదు, నాకు నవ్వు ఆగలేదు అనమాట. ఇప్పటికీ కూడా ఈ హెడ్లైన్ చూస్తుంటే నాకు నవ్వు తన్నుకొస్తుంది తెలవకుండా. ఏంది హెడ్లైన్ అంటారా? నాడు కాటన్ నేడు కేసీఆర్, యుగానికి ఒక్కడు, కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మార్చిన జలప్రదాత అని చెప్పి వీళ్ళు ఒక పెద్ద బ్యానర్ ఐటెం రాశారు. అసలు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు, లిటరల్లీ 10 నిమిషాలు నవ్వాను నేను, లిటరల్లీ. అసలు కాటన్ ధరతో కేసీఆర్ పోలిక చూసారా? ఆయన గురించి తెలిసే రాశారా వీళ్ళు? తెలిసే రాశారా కాటన్ గారి గురించి, కాటన్ బ్యారేజ్ గురించి వీళ్ళు? అది కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఎలా ఉంది, అదే పరిస్థితుల్లో కట్టారు, ఎన్ని సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంది, మీరు ఎన్ని సంవత్సరాల్లో కట్టారు, ఎన్ని సంవత్సరాల్లో పడిపోయింది, ఎంత అవినీతి జరిగింది, ఆయనతో పోల్చుకొని రాస్తున్నారంటే నిజంగా ఈ పేపర్ అటే మన ఏపీ సైడ్ వెళ్దు కాబట్టి బతికిపోయింది. రాజమండ్రి సైడ్ వాళ్ళు ఎవరైనా ఈ పేపర్ని చూస్తే వేరే ఎలా ఉండేదిలే. గోష్ రిపోర్ట్ ట్రాష్ అంట, అబద్ధాలు అవాస్తవాలు రాజకీయ దురుద్దేశాలతో రిపోర్ట్ అని చెప్పి ఈయన రాస్తున్నారు. వన్ అండ్ ఓన్లీ సీఎం కేసీఆర్ అట. దమ్మిడికి కొరకరాని తమ్మిడి హట్. అవును, అరే కరెక్ట్ రాశారండి బాబు వీళ్ళు. దమ్మిడికి కొరగాని తమ్మిడి హట్. అక్కడైతే తమ్మిడి హట్ దగ్గర కడితే వీళ్ళకి గిట్టుబాటు అవ్వదుగా, డబ్బులు మిగలవుగా. అదే వీళ్ళు అనుకున్న చోటు కడితే మంచి కథ పంప్ హౌసులు, మోటార్లు, బాహుబలి మోటార్లు, డబ్బులు, కాంట్రాక్టర్లు, మొత్తం మంచి సైడ్ చేయొచ్చు. ఇక్కడ కడితే ఏముంటుంది, సైడ్ చేయడానికి మిగలదు కదా. ఎన్నికల్లో పేపర్ పెట్టాలంటాడు, బ్యాలెట్ పెట్టాలని చెప్తున్నాడు ఈయన పెద్ద మనిషి. ప్రోటోకాల్ దాటి పోలీసుల ఓవర్ యాక్షన్. బాలాపూర్ రేషన్ కార్డు పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత. నిన్న అక్కడ పెద్ద గొడవ జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారిని ప్రోటోకాల్ విషయంలో కిందకి దించేశారు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తలంతా అక్కడ ఆడామని కూడా చూడకుండా ఆమె మీద ఇదవుతున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించాల్సింది పోయి, పోలీసులు కూడా కొంత అక్కడ సిట్యువేషన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి వాళ్ళు కూడా కొంత డిఫరెంట్గా ప్రవర్తించిన తీరు మనకు అక్కడ కనపడింది. నిన్న మాట్లాడదాం దాని గురించి కూడా మనం. సో ఇవన్నీ మనకి అన్ని పత్రికల్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో అన్నిట్లో ఈ కాళేశ్వరం గురించే మనకి డీటెయిల్డ్గా ఎక్కువ మంది మాట్లాడుతున్న అంశం కాళేశ్వరం గురించే కనపడుతుంది. కాబట్టి దానికన్నా ముందుగా దాంతోపాటుగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా కనపడుతున్నాయి. సో వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. మనం పూర్తిగా ప్రతి అంశం గురించి పూర్తిగా డీటెయిల్డ్గా అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం.